వాళ్ళ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్లో నిన్న 6,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, ఈరోజు మరో 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగినట్లు వివరించారు. వీటిలో గట్కేసర్ లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు మార్గంతో పాటు కీలకమైన జాతీయ రహదారులు, బేగంపేటలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మకమైన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వంటివి ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులను తెలంగాణ ప్రజల యొక్క గత 2 రోజులుగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సుమారు 15,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తుండడం నిజంగా గర్వకారణం. నిన్న ఆదిలాబాద్లో 6,700 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రజల యొక్క సౌలభ్యం కోసము ప్రారంభించిన విషయము, శంకుస్థాపన చేసిన విషయం మనం చూశాం. మరి వరుసగా 2వ రోజు అయినటువంటి ఈరోజు 9,000 కోట్ల విలువైనటువంటి మరికొన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి గారు అంకితం చేయబోతున్నారు. ఇందులో బేగంపేటలో నిర్మితమైనటువంటి దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఈరోజు మరి నేషన్ డెడికేషన్ చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు. హైదరాబాద్ పారాదీప్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. అదేవిధంగా మిర్యాలగూడ కోదాడ సెక్షన్ డబుల్ లేన్ కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఇది కాకుండా మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిర్మించినటువంటి 103 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ లైన్ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయడం చాలా సంతోషం. దీంతో పాటు ఇతర జాతీయ రహదారులు ఎక్కడైతే మనం ఉన్నామో NH65 పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా మరి చాలా పెద్ద ఎత్తున 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే కూడా వారు ప్రారంభోత్సవం చేస్తున్నారు.